సాక్షాత్తు ఏలూరు ఎంపీ దొరకడమే కాకుండా గడిచిన 20 నెలల నుంచి కూటమి ప్రభుత్వం చెప్తున్నటువంటి అనేక అబద్ధాలు జిమ్మిక్కుల్లో భాగంగానే ఎంపీ గారు కూడా బాగా అలవాటు చేసుకొని యూరిన్ టెస్ట్కి ఇమ్మని చెప్పి అడిగితే బాత్రూంలోకి వెళ్ళి ట్యాప్ వాటర్ పట్టి అక్కడ తెలంగాణ పోలీసుల్ని మోసం చేయాలనేటువంటి ఒక గొప్ప తెలివి ప్రదర్శించినటువంటి ఈ కూటమి ఎంపీ అంటే ఈ కూటమి పాలనలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ప్రజల్ని ఏ రకంగా తప్పుదోవ పట్టిస్తారు, ఏ రకమైనటువంటి మోసం చేస్తారనేది మరొకసారి ఎంపీ గారు కూడా స్పష్టంగా తెలియజేసినా కూడా స్వయంగా తెలంగాణ పోలీసు వారు ఎంపీ గారికి బ్లడ్ శాంపిల్స్లో పాజిటివ్ వచ్చిందని చెప్పినా కూడా మరి ప్రతిరోజు ఈ రాష్ట్రాన్ని గడిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం డ్రగ్స్కి అలవాటు చేసిందని, గంజాయి అని నిరంతరం ప్రచారం చేసిన గడిచిన 5 ఏళ్ళు ఈ 2 ఏళ్ల నుంచి కూడా చెప్పినటువంటి హోంమంత్రి కానీ ఈ కూటమి నాయకులు కానీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఏ అన్యాయం జరిగినా ప్రశ్నిస్తానని చెప్పి వచ్చినటువంటి అంటే 20 సీట్లకి రాజీ పడి ఇచ్చినటువంటి పదవులు కక్కుర్తిపడి వచ్చినటువంటి మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఇప్పటి వరకు కూడా కనీసం దానిపైన స్పందించలేదంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి విద్యార్థులకి వీళ్ళందరూ కూడా ఎటువంటి సమాచారం ఇస్తున్నారు, ఏ మెసేజ్ ఇస్తున్నారు అంటే స్వయంగా ఒక పార్లమెంట్లో కూర్చొని చట్టాలు చేయాల్సినటువంటి ఎంపీ డ్రగ్స్ తీసుకున్నారని చెప్పి తెలిసినా కూడా ఏం చర్యలు తీసుకోలేదంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి విద్యార్థులందరికీ కూడా వీళ్ళు లైసెన్స్ ఇచ్చినట్టుగా వదిలేశారా అని చెప్పి ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందువల్ల ఇంతవరకు కూడా చర్యలు తీసుకోలేదని చెప్పి కూడా మేము అడుగుతా ఉన్నాం. అంటే ఇక్కడ డ్రగ్స్ లాంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యవహారంలో పట్టుబడిన తర్వాత బీసీయా, ఎస్సీయా అది ఓసీయా అని చూసేటువంటి పరిస్థితి కాదు. ఇది ఈ రాష్ట్రానికి, దేశానికి, యువత భవిష్యత్తుకు సంబంధించినటువంటి ప్రధాన అంశం కాబట్టి తప్పకుండా దానిపైన చర్యలు తీసుకోవాలి. కానీ దాన్ని రాజకీయ కోణంలో పెట్టి అది బీసీలు చేస్తున్నారని చెప్పి ఇంకో రకంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం మాత్రం తప్పకుండా దీన్ని చూస్తూ ఊరుకోదనేది కూడా ఈ కూటమి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి.